హ్యాండిల్ చేసే ప్రతి ప్రాజెక్ట్ ను అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ కి దగ్గర చేయడం, సోషియో ఎకనామీని బ్యాలెన్స్ చేయడం, పైగా అంతకు మించి దేశ విదేశాల్లోని కస్టమర్స్ ని అందరినీ ఆకట్టుకోవడం అంటే అది అసాధ్యం అని అనిపిస్తూ ఉంటుంది. అయితే అనితర సాధ్యమైనటువంటి ఈ టార్గెట్స్ అన్నిటినీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మాత్రం ప్రతి ప్రాజెక్ట్ తో రీచ్ కావడం అందరినీ ఎంతో సర్ప్రైజ్ చేసేటువంటి ఎలిమెంట్ గా నిలుస్తుంది. వేగంగా పూర్తి చేయడంతో పాటు క్వాలిటీతో అందించడం, మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ప్రాజెక్టులు హ్యాండిల్ చేయడం ఎన్సిడికి మాత్రమే సాధ్యమయ్యే క్రెడిబిలిటీ అని చెప్పాలి. అనితర సాధ్యమైన విజయాలతో బెస్ట్ పార్ట్లో ఎన్సిడి సరికొత్త ధృవతారగా ఎదుగుతుండగా ప్రతి ఒక్కరి తలలో నాలుకగా నిలిచేలా ఎన్సిడి సంస్థ ఎండి శ్రీనివాస్ గారు ప్రాజెక్టులు చేపడుతున్నారు. హైదరాబాద్ సిటీలోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల లిస్ట్ లో మోకిలా ముందుంటుంది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, మరి రాయల్ పెవిలియన్ గురించి ఒక్కసారి హైలైట్స్ చెప్పండి సార్. వై రాయల్ పెవిలియన్, వై అ కస్టమర్ షుడ్ టేక్ అ ఫ్లాట్ ఇన్ ద రాయల్ పెవిలియన్? మోకిలాలో నిర్మిస్తున్నటువంటి రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు 6 ఎకరాల విస్తీర్ణంలో 4 బ్లాకులతో 2 క్లబ్ హౌస్లతో 4 పోడియం స్లాబ్స్తో నిర్మిస్తున్నాం దీన్ని. అలాగే టెర్రస్ అమ్యూనిటీస్తో పాటు గ్రౌండ్ లెవెల్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా క్రాస్ వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో బాగుండే విధంగా సి షేప్ డిజైన్స్ చేసాం దీనికి. ఈ ప్రాజెక్టు మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ఒక 10 minutes దూరంలో సిచ్యువేషన్ అయి ఉంది. మన ప్రాజెక్ట్ అతి చేరువలో గాడియము, ఇండస్ అండ్ సెమిస్టీ స్కూల్ సిచ్యువేట్ అయి ఉన్నాయి. అలాగే మంచి కాలేజీలు కూడా 10 minutes అవేలో ఉన్నాయి మనకి. ఇక్ఫై యూనివర్సిటీ కానివ్వండి, ఎంజిఐటి కానివ్వండి, జేబిఐటి కానివ్వండి, అలాగే సిబిఐటి కానివ్వండి, అలాగే ఐటీ పార్కులు నియోపోలిస్ కానీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ 15 minutes డిస్టెన్స్ అవేలో ఉన్నాయి. అలాగే మంచి హాస్పిటల్స్ సిటిజన్, కాంటినెంటల్, స్టార్ అండ్ అప్కమింగ్ యశోద అండ్ అపోలో హాస్పిటల్స్ కూడా 15 to 20 minutes డిస్టెన్స్ అవేలో ఉన్నాయి. సో ఈ ప్రాజెక్టు అన్ని రకాల ఆమోదయోగ్యంగా మంచి లగ్జరీ ఫెసిలిటీస్తో నిర్మించబడుతుంది. కాబట్టి దీన్ని రాయల్ పెవిలియన్ నేమ్ చేయడం జరిగింది. సార్, ఈ మధ్యకాలం వింటున్నాం సార్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ వారు ఇంటర్నేషనల్ గా కూడా వెళ్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ రీసెంట్ గా మీరు సింగపూర్ లో అవార్డు కూడా తీసుకున్నారు కదా. అంటే సింగపూర్ ఇన్స్పిరేషన్ తోటి ఈ ప్రాజెక్ట్ ని ఇంత అందంగా తీర్చిదిద్దాము. నేను 2018లో సింగపూర్ విజిట్ చేసి బిల్డర్లు అందరం కలిసి అక్కడ స్టడీ టూర్ కండక్ట్ చేసి వచ్చాము. ఆ పాయింట్స్ బాగా హెల్ప్ అయినాయి. అలాగే ఈ మధ్య దుబాయ్ లో కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోలో అలాగే వేరే ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది. సో చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి అక్కడ ఆర్కిటెక్చర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, సిస్టమ్స్ కానీ. అందువల్ల దుబాయ్లో వెరీ షార్ట్లీ స్టార్ట్ చేద్దామని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఆపర్చునిటీస్. సార్, ఇప్పుడు బేసిక్ అందరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మొన్ననే మన గవర్నమెంట్ మారింది, 6 months అయింది. అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, ప్రభుత్వం మారాక ఇన్వెస్ట్ చేయాలా, అసలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఇది ఒక మంచి క్వశ్చన్ అని చెప్పక తప్పదు. మనం ఎనీ హిస్టారికల్ థియరీ కనుక తీసుకుంటే ప్రతి ఎలక్షన్ ఇయర్ కూడా మార్కెట్ కొంచెం స్తబ్దుగా ఉంటుంది. అంటే సంధి కాలం అని చెప్పొచ్చు మనం. అంటే అప్పుడు పెరగదు, తగ్గదు. ఇప్పుడు అది ఆ కాలం ముగిసే టైం వచ్చింది. మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ అయింది, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తుంది. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అవంగానే కూడా డెఫినెట్ గా ప్రైస్ 10 to 15% నుంచి 20% వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కస్టమర్లు ఎవరైనా డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు, కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాడు, ఇమీడియట్ గా డెసిషన్ తీసుకుని ఇది కరెక్ట్ టైం అనమాట ఇన్వెస్ట్ చేసుకోవడానికి. మంచి ప్రైస్ లో దొరుకుతాయి. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయ్యి ముందుకెళ్తున్న కొద్ది మెల్లిగా స్లోగా అప్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది.